దేవుడికి నచ్చాలి. దేవుడికి నచ్చితే రాజులను నీ పాద ధూళి నాకేటట్టు చేస్తాడు ఆయన. దేవునికి నీ ప్రవర్తన నచ్చితే జనములను నీకు స్వాస్థ్యముగా ఇస్తాడు. భూమిని దిగంతముల వరకు సొత్తుగా ఇస్తాడు, జనములను స్వాస్థ్యముగా ఇస్తాడు. దేవునికి నువ్వు నచ్చితే, దేవునికి నీ క్రియలు నచ్చితే, దేవునికి నచ్చునట్లుగా ఆయన మాటలను అనుసరించి నువ్వు బ్రతకడానికి ఇష్టపడితే నిశ్చయముగా నిన్ను ఆశీర్వదిస్తాడు ఆయన. దావీదు నచ్చాడు, బుద్ధి నచ్చింది, పర్లేదు అనుకున్నాడు, అంతే. ఇక శాశ్వతమైన కృప ఇచ్చావు అన్నాడు. సింహాసనం మీద నీ వంశమే ఉంటుంది పో, బిడ్డ బిడ్డ తరం ఉంటుంది పోమన్నాడు. తప్పలేదుగా. చివరికి ఆ దావీదు వంశం నుంచి రక్షకుడు వచ్చాడు, యేసు. అట్లుంటుంది. కాబట్టి ఎవరికి నచ్చినా నచ్చకపోయినా నేను ఆయనకి నచ్చితే సార్. దేవుడికి నచ్చాడు యోసేపు, ఫరోకు దయ పుట్టించాడు. దేవుడికి నచ్చాడు అబ్రహాము, అబీమెలెకుతో మాట్లాడాడు. సారాన్ని తెచ్చా, పిచ్చి పిచ్చిగా ఉంది, సస్తావు ఇవి అన్నాడు. అబ్రహాం భార్య అయిన సారాన్ని తీసుకొని పోతాడు, చక్కగా ఉందని. ఈ దరిద్రుడు అబీమెలెకు పొరుగు అని భార్య బాగుందంటే ఆమెను తీసుకొని పోయి ఈ భార్యను చేసుకోవడానికి ట్రై చేశాడు. ఏం అడుగు పెట్టింది, ఈ ఇంట్లో తెగులు స్టార్ట్ అయింది. అందరూ పేషెంట్లు అయిపోయారు, అందరి గర్భాలు ముయ్యబడ్డాయి. ఏంది నాయన నా పరిస్థితి ఏంది, ఇట్ట అయిపోయింది నా బతుకుని. నువ్వు తీసుకొచ్చినావే నా దాసుని భార్య, అతడు ప్రవక్త, అతడు నా మనిషి, నువ్వు నా దాసుని భార్యను తెస్తావు, ఎంత ధైర్యం నీకు, ఆమె విషయమే నువ్వు సస్తావు అన్నాడు. అమ్మ దేవా, నేను తెలియకుండా చేశాను ఈ పని, అందుకే నిన్ను బతకనిచ్చాను. నేను తెలిసి చేసినట్టే నిన్ను ఎప్పుడో చేసేవాడిని, నువ్వు తెలియకుండా చేసి బతికున్నావు. నువ్వు పిలువు అబ్రాహాముని పిలిచి, నా దాసుడిని పిలిచి ఆయన భార్యను అప్పచెప్పు, అతన్ని సంతోషపెట్టు, నిన్ను వదిలేస్తా అన్నాడు. దేవుడికి నచ్చితే రాజులను మన ముందు ఉంచుతాడండి. దేవుడికి నచ్చితే వారి రాణులను నీకు పాలిచ్చు దాదులుగా చేస్తానన్నాడు. బిడ్డా, నా కుమారుడా, నా కుమారి, అట్లా చేస్తాను. షడ్రకు మేషకు అబేద్నెగోలు అన్నారు, ఓ నెబుకద్నెజరు, ఏమయ్యోయ్ ఎంత ధైర్యం, సంస్థానాల మీద చక్రవర్తి అతను. నెబుకద్నెజరు అనేవాడు చక్రవర్తి, రాజు కూడా కాదు, రాజుల మీద అధిపతి, చక్రవర్తి. పేరు పెట్టి పిలుస్తున్నారు. రాజువైన నెబుకద్నెజరు, ఇందును గూర్చి నీకు సమాధానం ఇయ్యవలన చింత మాకు లేదు. నువ్వు వేడిమి గల అగ్నిగుండాన్ని సిద్ధపరిస్తే దానిలోంచి మమ్మల్ని కాపాడడానికి చేతగానోడు కాదు మా దేవుడు, కాపాడలేకపోవడానికి. ఆయన మమ్మల్ని కాపాడుటకు సమర్థుడు. కాపాడకపోయినా పర్వాలా, ఆయన మాకు ఇచ్చిన మాట ఆయన తప్పుతాడే, మేము మాత్రం తప్పం, ఆయన చెప్పిన నీతులని మేము ఉంటాం అని గట్టి నిలబడ్డారు. ఇప్పుడు ఎవరికి నచ్చారు? రాజుకు నచ్చలా, రాజుకు పిచ్చలేసింది. ఎంత ధైర్యం, నన్ను పేరు పెట్టి పిలుస్తారా, మీ అంతు తేలుస్తారా అన్నాడు. చెప్పు సార్, 7 అంతలు ఎక్కువ చేయండి అగ్నిగుండం అన్నాడు. 14 అంతలు చేసుకో, ఏం చేస్తా, ఒక్కింతైనా కాలేదు అదే, 7 ఇంతలైనా కాలేదు అదే, ఏం చేస్తా చేసుకో. నువ్వు 7 ఇంతలుగా 14 ఇంతలు చేసినా ఆయన చూసుకుంటాడు. నీ ఆనందం, నీ సంతోషం మాకొద్దు, మాకు ఆయన సంతోషం కావాలి, ఆయన సంతోషం కావాలి. గట్టిగా నిలబడ్డారు. ఏం జరిగింది? చివరికి వేశాడు. 3 బలాఢ్యులు వచ్చారు, 3 పట్టుకున్నారు, వేశారు నిప్పుల్లోకి, మంటల్లోకి. ఎంత తీక్షణమైన అగ్ని అంటే వీళ్ళని పట్టుకొని అందులోకి విసిరినోళ్ళు అక్కడికక్కడే తెచ్చిపోయారు. ఇది విసిరి వేయబడ్డోళ్ళు కాదు, మోసుకొచ్చి విసిరారు చూడు. ఈ అగ్ని దెబ్బకు తెచ్చారు అక్కడే బలాఢ్యులు 3. వీళ్ళు మాత్రం లోపల తిరుగుతున్నారు. అగ్నిలోకి విసిరి బయట ఉన్నోళ్ళు తెచ్చారు, అగ్నిలో నడి మధ్య అగ్ని గుండంలో పడ్డోళ్ళు మాత్రం తిరుగుతున్నారు. కాసేపటి తర్వాత నెబుకద్నెజరు చూసి, అరే మనం ఎంతమందిని వేసాం లోపల? సార్ 3 సార్, పేర్లు చెప్పండి, షడ్రకు, మేషాకు, అబేద్నెగో కదా. సరే గారు, వాడు కాలిపోలేదురా, అది వదిలే, మనం వేసిన 3 కదా, 4 కనపడుతున్నారు ఏంటి నాకు? ఆ 4వ వాడు దేవతల రూపమును పోలి ఉన్నాడు.
అవునా? అట్లయితే వారి దేవుడు వారికి తోడ్పడ్డాడండి. వారి దేవుడు వచ్చాడు, రాజా నీ సావు మూడింది, అర్జెంటుగా బయటికి వెళ్ళావు. ఓ శద్రకు మేషాకు అబేద్నెగో అను వారలారా, జీవము గల దేవుని సేవకులారా బయటికి రండి. నువ్వు పోయి పిలసకురా లోపలికి, పోతే పోతాడు ఇక అంతే. దేవునికి స్తోత్రం. శద్రకు మేషాకు అబేద్నెగో అను వారలారా, జీవము గల దేవుని సేవకులారా బయటికి రండి. వాళ్ళ లోపల అడగాల్సింది, నేనున్నట్టయితే పిలిచాను, రండి రాజా మీరు కూడా. బబులోను దేశమందున ఆ భక్తులు ముగ్గురు బొమ్మకు మొక్కనందున, బబులోను దేశమందున ఆ భక్తులు ముగ్గురు బొమ్మకు మొక్కనందున, పట్టి బంధించి రాజు అగ్నిలో పడవేస్తే, పట్టి బంధించి రాజు అగ్నిలో పడవేస్తే నాలుగో వాడిగా ఉండలేదా? ఓ భక్తుడా రాజు రమ్మని పిలువలేదా? నాలుగో వాడిగా ఉండలేదా? ఓ భక్తుడా రాజు రమ్మని పిలువలేదా? భయము చెందకు భక్తుడా, ఈ మాయలోక ఛాయలు చూసినప్పుడు. దేవునికి మహిమ. తమ్ముడు ఇక్కడి నుంచి ఆలోచించుకోండి, సరి చేసుకోండి, మనందరం సరి చేసుకుందాం. ప్రతి విషయములో దేవుణ్ణి సంతోషపెట్టినట్లు మనం జాగ్రత్త పడదాం. ప్రతి విషయంలో దేవుణ్ణి సంతోషపెట్టేటట్టు జాగ్రత్త పడాలంటే ప్రతి విషయంలో దేవుని మాట ఎలాగూ చెప్పుచున్నదో దాన్ని చూసుకుంటూ అడుగులేద్దాం. అప్పుడు నచ్చుతాం. నా అభిషిక్తులను మీరు ముట్టకూడదు అని ఉంది. ఆయన అభిషిక్తులను ముట్టనీయలేదు. నేను ముట్టను. నన్ను అభిషేకించిన సమూయేలే సౌలును అభిషేకించాడు. అతని మీద నా కత్తి ఎత్తుతానా? నో, నా దేవుడు చూసుకుంటాడు, నేను ఎత్తను. శబాష్. అక్కడ ధర్మశాస్త్రాన్నే చూసుకున్నాడు. వాక్యమే కొలబద్దగా పెట్టుకొని బతకటానికి మొదలుపెట్టాడు. ఆమోదం పొందాడు. మన ప్రవర్తన కూడా దేవుడు విలువనిస్తాడు. భూమి మీద మన జీవితానికి నిత్యత్వంలో బహుమానాన్ని కూడా వ్యక్తిగతంగా మన వంతు మన నీతి ప్రవర్తన మనకు అవసరమై ఉంది. మనం ఆశీర్వదించబడటానికి, విస్తరించడానికి, ఆశీర్వాదంగా ఉండటానికి మన ప్రవర్తనను దేవుడు పరిగణలో తీసుకుంటాడు. మన హృదయాలోచనలను పరిగణలో తీసుకుంటాడు. కొంతమందికి కొంతమంది బయటపడరు, కానీ పక్కనోడు ఎదుగుతుంటే అసూయ లోపల ఉంటుంది. లోపల గందరగోళం అవుతుంటారు, పైగా అంటుంటారు. లోపలేం గందరగోళం అయిపోతూ ఉంటారు, తట్టుకోలేరు కొంతమంది. మళ్ళీ వాళ్ళకి ఏదన్నా ఎఫెక్ట్ అయిందంటే అప్పుడు నవ్వుతూ ఉంటారు. అవునా, అయ్యో పాప అంటుంటారు, లోపల ఆనందం. వాళ్ళకి ఏదైనా ఎఫెక్ట్ అయిందంటే అవునా, అరే అరే రే పాపం అంటారు, లోపలేం బాగా అయింది. హృదయములను అంతరింద్రియములను ఎరిగిన వాడు కనిపెడతాడు ఆ పాయింట్ని. అబ్బా వీడి మైండ్ ఏందిరా, ఇంత దరిద్రంగా ఉన్నాడు వీడు, కొంచెం అభ్యంతర పడతాడు. హోల్ హార్టెడ్గా, హృదయపూర్వకముగా అవతలి వాని అభివృద్ధిని ఆనందించగలిగేవాడైతే అరే వీని బుద్ధి మంచిదిరా, వీన్ని కూడా ఆశీర్వదించాలి, ఖచ్చితంగా పరిగణలో తీసుకుంటాడు. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును అన్నాడు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? నీతి ప్రవర్తనను కలిగి బతికేవాడు మొర్ర పెట్టాడంటే దానికి తప్పకుండా దేవుడు ప్రత్యేకమైన విలువనిస్తాడు అని అర్థం. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదే బహుబలము గలదై ఉండునంటే నీతి మాలిన వాని విజ్ఞాపన త్రోసివేయబడిద్ది. నీతి మాలిన వాని విజ్ఞాపన తృణీకరించబడిద్ది అనే కదా అర్థం. ఏమండి, 2 రెళ్ళు 4 అంటే 2 రెళ్ళు 3 కాదని, 5 కాదని. అది నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదే బహుబలము గలదై ఉండును అంటే నీతి మాలిన వాని విజ్ఞాపన బలహీనమైనది,
అది మనపూర్వకమైనది కాదిక. నీతిమంతుని విజ్ఞాపనకు పట్టుంది అని ఏలియా గురించి మాట్లాడతాడు. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే. మనలో ఏ లక్షణాలు అవి కూడా ఆయనలో ఉన్నాయి. కానీ అతడు దేవుని ఎదుట నీతిని కాచుకున్నందున అతని ప్రార్థన విజ్ఞాపన బలమైనదైంది. వర్షం పడొద్దు అని ప్రార్థన చేస్తే వర్షం ఆపేశాడు. వర్షం కురవాలని అడిగితే వర్షం కురిపించాడు. ఈ భక్తుడు ఏ చెబితే ఆయన అది విన్నాడు అన్నాడు. కొట్టవాయా ఇప్పుడు కొట్టాలయా. తన భక్తులు కోరినప్పుడు దేవుడు, తనను సంతోషపెట్టిన భక్తులు, తన ఎదుట భయము కలిగి నడుచుకున్న భక్తులు, తన మాటలను అనుసరించి నడుచుకున్న భక్తులు కోరితే విశ్వాన్నే బ్రేక్ చేశాడండి ఆయన. విశ్వ భ్రమణాన్ని ఆపడేశాడు ఆయన. తెలుసా? సూర్య చంద్రుల యొక్క ప్రయాణాన్ని ఆపడేశాడు వన్ డే. యెహోషువ ప్రార్థన చేస్తే మనమేం పాటలు పాడుతాం, పాటలకే పరిమితం, మనం ట్రై చేయం. మోషే ప్రార్థింపగా మన్నాను కురిపించితివి, నేనేమో ప్రార్థింపగా పచ్చడి కరువయ్యెను, చట్నీకి దిక్కు లేకపోయే. మోషే పాయింట్ ఎందుకని మోషే ప్రార్థిస్తే మన్నాను కురిపించాడు, మనం ప్రార్థన చేస్తే మరి అంటే మోషే అడుగులు వేరు, మన అడుగులు. ఆయన అంటే నువ్వు కూడా మోషేలాగా ఉండు, తప్పకుండా నేను కూడా నీకు తోడై ఉంటా. నువ్వు కూడా యెహోషువలాగా ఉండు, నిశ్చయంగా తోడై ఉంటా. నువ్వు కూడా పౌల్లాగా ఉండు, నీ వస్త్రపు చెంగు నువ్వు కూడా నేను శక్తివంతంగా చేస్తా. ఇప్పుడు ఎగ్జామ్లో జాగ్రత్తగా రాసిన వాడికి 100కు 90 వేస్తా, 100కు 100 పర్ఫెక్ట్ రాసిన 100 వేస్తా. అంతేగాని పౌలుకేమో 100 వేసి నీకేమో 5 వేయనుగా. నువ్వు ఎంత రాసుకుంటావో, ఎన్ని మార్కులు ప్రిపేర్ అవుతావో, ఎన్ని మార్కులు రాసుకుంటావో అన్ని మార్కులు వేస్తా నేను. ఇది కీలకమైన పాయింట్ తమ్ముళ్ళు, అది అందుకు జాగ్రత్తగా వినండి అని చెప్పింది. మోషే ప్రార్థింపగా మన్నాను కురిపించితివి, మోషే ప్రార్థింపగా మన్నాను కురిపించితివి, యెహోషువ ప్రార్థింపగా సూర్య చంద్రుల నాపితివి, యెహోషువ ప్రార్థింపగా సూర్య చంద్రుల నాపితివి, యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. దేవునికి మహిమ. ఏమంటారు? యెహోషువ ప్రార్థన చేస్తే ఆగిపోయినాయి అంటే ఆయన చేస్తే ఆగుతాయి, కానీ మనం చేస్తే ఎందుకు ఆగుతాయి అన్న? ఇప్పుడు పైర్లకు వాన అవసరం, సుక్క పడట్లా. పడితేనేమో ఒకేసారి వరదలో చూళ్ళు కొట్టుకొని పోతాం, లేకపోతే అస్సలు పడట్లా. ఇప్పుడు ఎవరు మరి? ఇప్పుడు యెహోషువ ఎవరు? దేవా నాకు తెలియదు, నువ్వు రేపు పొద్దున వాన పడాలని అంటే మరి ఓకేనాయనా కురిపించాలి. మరి ఏలియా ఎవరు? ఆలోచన చేయండి. ఏలియాలు ఎక్కడ, యెహోషువలు ఎక్కడ? అంటే వాళ్ళు వేర్లే అన్నయ్య, వాళ్ళు వేరు, నువ్వేం కాండమా? మరి కొమ్మలు చెట్లు ఆకులు ఎవరు? స్తోత్రం. వాళ్ళు వేర్లే అన్నయ్య. నీ విషయంలో కూడా దేవుడు అంతే ఉంటాడు. దేవుడు మారడు, మారలేదు. భక్తులు మారారు, భక్తి మారింది, ఆ పట్టు పోయింది, అక్కడ తేడా పడింది. అదే పట్టును నువ్వు కలిగి ఉంటే ఎండిపోయిన ఎడారులను నీ కొరకు జీవనదులుగా చేస్తాడు. ఎడారులను నీ కొరకు పచ్చిక బయళ్ళుగా చేస్తాడు.
వారి అడుగుజాడల్లో నువ్వుగా నడిచి దేవుని సంతోషాన్ని వెతికి ఆయన అదుపాజ్ఞలను దాటి వెళ్లకుండా నీ నడకలను సున్నితంగా సరిచేసుకుంటూ నువ్వు అడుగులు ముందుకు సాగిస్తే శూన్యమైపోయిన నీ బ్రతుకును సుందరమైన సృష్టిగా ఆయన తీర్చిదిద్దుతాడు. నిన్ను ఆశీర్వదించడం కాదు, ఆశీర్వాదంగా చేస్తాడు. కొంతమంది నువ్వు తమ ఆశీర్వాదం అని చెప్పుకుంటారు, అట్లా చేస్తాడంట. బా, ఏం మాట అండి ఆ మాట! ఆ ఒక్క మాట మీద కొన్ని గంటలు మాట్లాడుకోవచ్చు మనం. నీవు ఆశీర్వాదముగా ఉండు అన్నాడు. ఇప్పుడు మనకు మంచిగా స్వాస్థ్యం వచ్చింది, అది మనకు ఆశీర్వాదం. మనకు మంచి హోదా వచ్చింది, ఆశీర్వాదం. పదవి వచ్చింది, ఆశీర్వాదం అనుకుంటాం. చూడు, మంచిగా 4 అంతస్తుల బిల్డింగ్ వచ్చింది, ఆశీర్వాదం. దేవుడు నన్ను ఆశీర్వదించాడనే. ఇల్లు నీకు ఆశీర్వాదం, జాబు నీకు ఆశీర్వాదం, పైసలు నీకు ఆశీర్వాదం. ఎట్లా ఫీల్ అవుతున్నావు నువ్వు? దేవుని భక్తుడా, భక్తురాలా, నువ్వు దేవుని ఆలోచనలను అనుసరించి బ్రతకడానికి నువ్వు తీర్మానం చేసుకొని ప్రతి చిన్న విషయంలో కూడా దేవునికి దుఃఖం కలిగించకుండా నువ్వు అడుగులు వేస్తావా? అట్లయితే అవన్నీ వచ్చినప్పుడు మనుషులు ఎలా ఆనందపడతారో, నువ్వు వారికి లభించుటను బట్టి, నిన్ను బట్టి వారు ఆశీర్వాదంగా ఫీల్ అవుతారు. నీ ఫ్యామిలీకి దీవెన అయిపోతావు నువ్వు. నీ ఫ్యామిలీ చెప్పుకుంటారు, ఆమె మా ఆశీర్వాదం అండి, మా ఇంట్లో ఆమె ఉండటం మా ఆశీర్వాదం, ఆమె మా ఆశీర్వాదం, ఆయన మా ఆశీర్వాదం. సంఘానికి నువ్వు ఆశీర్వాదం అయిపోతావు. సంఘ బిడ్డలు, మా అన్న మాకు ఆశీర్వాదం, మా గిఫ్ట్ అండి, మా గిఫ్ట్ దేవుడిచ్చిన బహుమానం మా అన్న. మా అక్క మాకు దేవుడిచ్చిన గిఫ్ట్ అండి, మాకు ఆశీర్వాదం. ఆమె మాకు దేవుడిచ్చిన బహుమానం అని 10 మంది నిన్ను గురించి ఒక ఆశీర్వాదంగా చెప్పుకునే కృప, అది నీ క్రియల ఫలముగా ఉంటుంది. గుర్తుపెట్టుకో. నేను గడ్డి తింటా ఉంటాను, కృప ఉందిలే అంటే నీ బతుకు బస్ స్టాండింగే. అది కాదు. నీ క్రియలకు విలువ ఉంది, భూమి మీద జీవితానికి సంబంధించి, పరలోకపు బహుమానానికి సంబంధించి, నీ నీతి ప్రవర్తనకు, నీ పరిశుద్ధ జీవితానికి, నీ క్యారెక్టర్కి, నీ యథార్థతకి, నీ నీతిమత్వానికి విలువ ఉందే. బుద్ధిహీనత, నీ బలహీనత, నీ తిక్కల ఆలోచనలకి నీకు దేవుడు ఇవ్వాలనుకునే పోగొట్టుకునే ఛాన్స్ కూడా ఉంది. హృదయ గర్వంతో ప్రవర్తిస్తే కొన్ని పోగొట్టుకుంటాం. నమ్మకత్వంగా ఉండకుండా నమ్మకత్వాన్ని కోల్పోతే కొన్ని పోగొట్టుకుంటాం. అర్థమైందా? అలాగే అసూయపరులమైతే కొన్ని పోగొట్టుకుంటాం, అపవిత్రులమైతే కొన్ని పోగొట్టుకుంటాం. పాపాన్ని ప్రేమించి అల్పకాల పాపాన్ని వాంఛించి దాన్ని జరిగించడానికి అడుగులేస్తే కొన్ని పోగొట్టుకుంటాం. కృపలు కకృతి బుద్ధి ప్రదర్శిస్తే కొన్ని పోగొట్టుకుంటాం. క్షణికానందానికి లోనయ్యి ఆ విషయమే అడుగులేస్తే కొన్ని పోగొట్టుకుంటాం. కొద్దిగా నివాళించుకొని, నియంత్రించుకొని, కొంచెం దేహవాంఛలను అదుపు చేసుకుంటే, ఇక చూడు, దేహవాంఛలను దూరము చేసి ఆ ప్రభు యేసుని శరణము కోరి నీతి మార్గమున నడుచుకుందువో. తర్వాత చిరజీవమును ధరించెదవు, శాశ్వతమా ఈ దేహం పొరపడకే. పాటది చివరి చరణం చెప్పా. ఏమని? దేహవాంఛలను దూరము చేసి ఆ ప్రభు యేసుని శరణము కోరి నీతి మార్గమున నడుచుకొందువో, చిరజీవమును ధరిస్తావు, దీవించబడతావు, ఆశీర్వదించబడతావు. ఎందులకు నా పైన ప్రేమ అందదయా స్వామి నామదికి, ఎందులకు నా పైన ప్రేమ అందదయా స్వామి నామదికి.
బాసిల్లెను సిలువలో యేసు ప్రభు నీ దివ్య క్షమ బాసిల్లెను సిలువలో పాపక్షమా. ఏసైనా ఒకసారి నేను నేను నా నా మురిపేమో అట్లా అనుకుంటా, పిచ్చోడా ఎందుకయ్యా నీకంటే నేనంటే అంత ప్రేమ, పిచ్చి మహారాజా నువ్వు పిచ్చి రాజు అయ్యా నువ్వా. ఏసై ముందు కూర్చొని అదే మాట్లాడుకుంటా, నువ్వు పిచ్చి రాజు అయ్యా నువ్వు, ఎందుకు పనికి వస్తానయ్యా నీకు, నేను ఏం ఉద్ధరిస్తా నిన్ను నేను, నాతో ఏం అవసరం ఉంది నీకు, నాతో ఏమన్నా ప్రయోజనం ఉందా నీకు, నా ద్వారా నీకేమన్నా బ్రతుకుందా, ఎంత పిచ్చిరాజు అయ్యా నువ్వు, ఎందుకయ్యా ఇంత పిచ్చి కన్నా నువ్వు ప్రేమించాను, కూర్చొని ఏడుచుకుంటావు ఒకసారి, ఏ మాటలు రావు ఇక ఏడుకులే. మరి అంతేకాదు మీకు ఆ ఫీలింగ్ ఉందో లేదో నాకైతే తెలియదు, కానీ నాకు వచ్చింది ఆ ఫీలింగ్. బాధపడి కూర్చొని ఏడుచుకొని ఏం లేదు, మళ్ళీ వేరే కారణమే లేదు, బాధలను బట్టో కష్టాలను బట్టో ఏడుపులు కాదు, ఆయన ప్రేమ ఆయన కృప దలుచుకున్నప్పుడు ఏడుపు ఆగదు. అందుకే భక్తులు ఏడ్చారు, ఎందుకయ్యా నన్ను ఇంత ప్రేమించు. అసలు ఎంత అద్భుతమైన పదం రాశాడో చూడు. మనుషులు ఎవరన్నా నన్ను ప్రేమిస్తున్నారంటే వాళ్ళకి ఏదన్నా ప్రయోజనం ఉంటేనే చేస్తారు. నేను నీకు ఎట్లా ఉపయోగపడతానయ్యా, నన్ను ఇంత ప్రేమించి చచ్చిపోయావేంది నా కోసం నువ్వు. అది యేసు ప్రేమ. ఇది అర్థమైందంటే చచ్చిపోవడానికైనా ఇష్టం, ప్రాణం ఇస్తాం కానీ ఇష్టపడతాం కానీ యేసుని వదలటానికి మాత్రం ఇష్టపడం. ఈ పునాది ఉండాలి ప్రతి భక్తునిలో, ప్రతి భక్తురాల్లో ఈ పునాది ఉండాలి. అంతవరకు ఆ మ్యాటర్ పక్కన పెడదాం, అంటే డిలీట్ చేయొద్దు, హృదయంలో పక్కన పెట్టుకుందాం, ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తుపెట్టుకుందాం ఆయన ప్రేమని. ఇక రెండవది, ఇప్పుడు పరలోకం పోవటానికి మన నీతి క్రియలా యేసు రక్తమా? పెద్దగా చెప్పాలి, మనం పరలోకంలో దేవుని దగ్గరికి చేరడానికి మనకు ఆధారం ఎవరు? మన పవిత్ర క్రియలా, పరిశుద్ధ క్రియలా, మన నీతి క్రియలా, లేకపోతే యేసయ్యా? పెద్దగా చెప్పాలి. ఇక మనకి ఏ ఆధారం? రైట్, అంతవరకు మీరు క్లియర్గా ఉన్నారు. మన నీతి అక్కడ చెల్లుబాటు. ఇక మన నీతి అక్కడ చెల్లుబాటు కాదు కాబట్టి ఇక మన నీతికి, న్యాయ ప్రవర్తనకు, సత్క్రియలకు మనం ఇక విలువ ఇవ్వాల్సిన అవసరం ఉందా లేదా అన్నది ఒక ప్రముఖ ప్రశ్న. మన సత్క్రియలకు, నీతి ప్రవర్తనకు, న్యాయవర్తనకు, యథార్థతకు, పరిశుద్ధ క్రియలకు విలువనివ్వాలా లేదా అన్నది ప్రశ్న. ఇంకా దాంతో మనకు సంబంధం ఏందండి? మనం యేసుప్రభుని బట్టి వెళ్ళిపోతున్నాం పరలోకం. ఇంకా మనకి ఇప్పుడు నీతి క్రియలు, పరిశుద్ధ క్రియలు, సత్క్రియలు ఇక వీటితో అవసరం ఏముంది? అవన్నీ చెల్లుబాటు కావని చెప్పుకున్నాంగా. అంటే గతంలో చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, దైవ ప్రేరణతో చెప్తున్నాను నేను. మన రక్షణ, నిత్య రక్షణకు యేసు ఆధారం. మనం భూమి మీద జీవించే జీవితంలో మనం పొందగోరి ఆశించినటువంటి సకల ఆశీర్వాదములకు మన క్రియలు వర్తిస్తాయి, మన నీతి ప్రవర్తన వర్తిస్తుంది. దీన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి, మళ్ళా గుర్తుపెట్టుకోవాలి. సైతాన్ ఒక మోసంలోకి తీసుకెళ్తాడు మనల్ని. ఏ మోసంలోకి అంటే, నువ్వు నిత్య జీవానికి చేరడానికి కృపయే ఆధారమైంది, దేవుడు యేసయ్యే ఆయన కృపయే ఆధారమైంది, కాబట్టి ఏదైనా ఆయన కృపే తప్ప ఇంకా నీదంటూ ఏమీ లేదు. అర్థమైందా? ఇక నువ్వు అట్టెట్టున్నా దాని గురించి నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు, అన్నీ నడుస్తుంటాయి. నువ్వైతే కృపను బట్టి సాగి ముందుకు వెళ్ళిపోవటమే కానీ ఇంకా వేరుగా నువ్వేం ఆలోచించొద్దు అనేటువంటి మాటలు మన చెవిన పడ్డప్పుడు మనం మన నీతి ప్రవర్తన విషయంలో బలహీనపడే అవకాశం ఉంది. ఎంతమందికి అర్థమైంది ఇప్పుడు నేను చెప్పింది? స్పష్టంగా చెప్తున్నా. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, నువ్వు పరలోకం చేరడానికి యేసయ్య కృప, యేసయ్య ఆధారం కాదని నేను అనట్లేదు. కానీ వ్యక్తిగతంగా నీవు నా కృపను పొంది ఆశీర్వదించబడటానికి మాత్రం నీ క్రియలను నేను తప్పకుండా పట్టించుకుంటా అనేది దేవుడు మాట్లాడుతున్నాడు. నీ సత్ప్రవర్తన, సత్క్రియలను నేను నిశ్చయంగా పరిగణలో తీసుకుంటా అనేది దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు.
కృప ఉంది కదా, మనకు కృపే సమస్తము, మన కృపే ఆధారం అంటే బాగానే ఉంది వినటానికి. కానీ పరలోక రాజ్యానికి మనకు కృప, భూమి మీద కూడా మన వ్యక్తిగత ఆశీర్వాదాలు స్వతంత్రించుకోవడానికి కృప పొందాలంటే ఇక్కడ మన ప్రవర్తన దానికి ఆధారమై ఉంది. ఆ పాయింట్లోనే నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును అన్నాడు. ఆ మాటను గురించి కొంచెం ఎప్పుడన్నా ఆలోచించి చూసారా మీరు? సామెతల్లో ఒక మాట ఉంది, నీతిమంతులు సింహము వలె ధైర్యముగా నుందురు అని. స్తోత్రం, పెద్దగా చెప్పండి. నీతిమంతులు సింహము వలె ధైర్యముగా నుందురు అన్నాడు. తర్వాత నీతిమంతుడు ఆశించినది వానికి దొరుకును అన్నాడు. మంచిది బ్రదర్, అట్లయితే యేసే మనకు నీతి, పరిశుద్ధత, విమోచనము, జ్ఞానం అయ్యాడు కదా అంటే ఇప్పుడు మన నీతి యేసే, ఇక మన నీతి కాదని మనం నీతి మాలిన పనులు చేసే అవకాశం ఉంది. ఎంతమందికి అర్థమైందో ఏమో మరి. ఈ 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 31వ వచనం ఆధారం చేసుకుని మన నీతి కాదు, యేసే మన నీతి గనక ఇక మన నీతితో నిమిత్తం లేదని నీతి మాలిన అడుగులేసి, ఏందిరా నీతి మాలిన అడుగులేసావంటే నా నీతితో పనే ఉంది, నా నీతి యేసే. నేను చెప్పిన ఈ పాయింట్ ఎంతమందికి అర్థమైంది? నిజంగా అర్థమైతేనే చేతులు ఎత్తండి. ఆ లైవ్లో ఉన్నవాళ్ళు కూడా చేతులు ఎత్తండి, నాకు అర్థమైంది అన్నయ్య. ఆయనే నా నీతి, ఆయనే నా పరిశుద్ధత. యేసు నా పరిశుద్ధత అయినప్పుడు ఇక నా వ్యక్తిగత పరిశుద్ధతతో అవసరం ఏముంది? నేను ఏ గడ్డైనా తినొచ్చు అంటే కృప ఉంది కదా. దాన్ని కృపను నిరర్ధకం చేయటం అంటారు, కృపను దుర్వినియోగపరచడం అంటారు. అర్థమైందా? నా పరిశుద్ధత యేసే అని రాయబడి ఉంది కదా, కాబట్టి ఇక నా వ్యక్తిగత పరిశుద్ధతతో అవసరం లేదు అని కొంతమంది ఫిక్స్ అయిపోయారు. నా నీతి యేసే అని రాయబడి ఉంది కాబట్టి ఇక నా వ్యక్తిగత నీతితో అవసరం లేదు. ఎందుకంటే యెషయాలో ఉంది కదా, మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డల వంటి వాయను అన్నాడు. కాబట్టి నా నీతి కాదు, కాబట్టి ఇక నేను నీతిని గురించి ఆలోచించి ఆ గందరగోళం అవ్వాల్సిన అవసరం ఏం లేదు. నీతిలో ఉన్న నీతి మాలిన పని చేసినా సరే నా నీతి యేసు కాబట్టి ఇక నాకు ఏ గడ్డి తిన్నా ఇబ్బంది లేదన్న బలహీనమైన అనుభవాల్లోకి, వంకర టింకర బతుకుల్లోకి మనం దిగిపోయే ప్రమాదం ఉంది. కృప మీద ఆధారపడుతున్నట్టే మనకు తెలియకుండానే మనం విషయంలోకి దిగిపోయే అవకాశం ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే కొంతమంది దైవజనుల వేదికల మీద ఈ పాయింట్ ఉందో దంచటం నేను విని చెబుతున్నా. మనం అలా ఉండాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలని చెప్తావు. నీ క్రియల నిన్ను పరలోకం చేరుస్తుంది. నీ నీతి కాదు యేసు కదా నీ నీతి, నీ పరిశుద్ధత కాదు యేసు కదా నీ పరిశుద్ధత. ఇది కదా లేఖనం. అయినప్పుడు మళ్ళీ ఇట్లా ఉండాలి, అట్లా ఉండకూడదు, ఇలా ఉండాలి, అలా ఉండకూడదు, ఇలా చేయాలి, అలా చేయకూడదు అని మళ్ళీ ఇవన్నీ తీసుకొస్తావేంటి? కృప పొందాం మనం అంతే. ఇంకా ఇది డేంజర్లోకి తీసుకెళ్లే అవకాశం ఉంది. అందుకే ముఖ్యంగా సంఘం, సేవక గణం, పరిచారక గణం, విశ్వాస గణం ఖచ్చితంగా ఇది తెలుసుకోవాలి. అందుకే 2 విధములైన కృపను గురించి ఈరోజు మీతో మాట్లాడనించాను. మొట్టమొదటిది, మనం నిత్య జీవానికి చేరడానికి కావలసిన కృప. అది మన క్రియల ఫలము కాదు, దేవుని కృప. అది దేవుడు ఉచితంగా అనుగ్రహించిన కృప. అది యేసును బట్టి మనకు లభించింది, అయిపోయింది. మరి భూమి మీద ఉన్నంతకాలం మనం ఆశీర్వదించబడ్డానికి, మన ప్రార్థన విలువను సంతరించుకోవడానికి, మన ప్రార్థనలో నిశ్చయత ఏర్పడటానికి, అంతేకాదు పరలోకంలో మనం బహుమానం పొందడానికి ఖచ్చితంగా మన ప్రవర్తన, మన క్రియలు దేవుడు పరిగణలోకి తీసుకుంటాడు. అయ్యేం నా దగ్గర చెల్లుబాటు కావు, అంతా సమానమే అంటే ఇక క్రీస్తు న్యాయపీఠమే అక్కరలేదు. అర్థమైందా? ఏం లేదు, కృపలో అందరూ సమానమైన అబ్బాయి అంటే ఇక క్రీస్తు న్యాయపీఠమే అక్కర్లేదు. కానీ అట్లా కాదు కదా. క్రీస్తు న్యాయపీఠం పెట్టాడు. ఎవరు ఎలా ప్రవర్తించారో, ఎలా జీవించారో ఎవరి ఫలం వారికి.
అన్యాయం చేసేవాడిని అన్యాయం చేయని, పరిశుద్ధుడిగా ఉన్నవాడిని పరిశుద్ధుడిగా ఉంటాను. వాని క్రియలకు ప్రతిఫలం ఇవ్వడానికి నేను వస్తున్నాను అన్నాడు. అంటే దాని అర్థం ఏంది? అంటే మన క్రియలను, మన నీతి ప్రవర్తనను, మన అవినీతి ప్రవర్తనను కూడా దేవుడు పట్టించుకుంటున్నాడా లేదా? పెద్ద చెప్పాలి. అవి పట్టించుకోకపోతే, కృపలో అన్నిటినీ కప్పేస్తే, వాటికి దేవుడు విలువనియ్యకపోతే, మన ప్రవర్తనకు దేవుడు విలువనియ్యకపోతే, మరి పౌలు నోటి నుంచి అన్ని మాటలు ఎందుకు చెప్పాలా? మన ప్రవర్తనను కాచుకోవాలని, మన క్రియలను దిద్దుకోవాలని, మారు మనసుకు తగిన ఫలం ఫలించాలని, పరిశుద్ధత కలుగుటయే మనకు ఫలమని, పరిశుద్ధతను సాధన చేయాలని, జారత్వమునకు దూరంగా దేహాన్ని కాపాడుకోవాలని, ప్రతివాడు తన ఘటమును కాపాడుకోవాలని దెస్సలోనిక పత్రికలో లేదా? 4లో, మొదటి దెస్సలోనిక 4లో, జారత్వమునకు దూరంగా ప్రతివాడు తన ఘటమును కాపాడుకొనుట ఎట్లో ఎరిగి ఉండుట దేవుని చిత్తం అన్నాడు. మీరు మీ సొత్తుకారు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహములతో దేవుని మయంపరచండి అన్నాడు. జారత్వం చేయొద్దన్నాడు. హేమైన వాటిని, దేవుడు విసర్జించమన్న వాటిని తీసుకోవద్దన్నాడు. వంచన బుద్ధి కలిగి ఉండొద్దన్నాడు. శరీర కార్యాలకు తావివ్వద్దన్నాడు. శరీరమందు పాపమును ఏలనీయకుడి అన్నాడు. ఆత్మచేత శారీరక క్రియలను చంపండి అన్నాడు. ఓ ఇన్ని మాటలు ఉన్నాయి. ఏమైనా అర్థమైందా నేను చెప్పేది? కాలేదా? అర్థం అవుతుందా? మళ్ళీ ఏమన్నా తేడా పడింది, ఏమన్నా డౌట్ వచ్చిందిలే. అంటే ఇవన్నీ కలిపి ఏం చెప్తున్నాయంటే, పరలోక రాజ్యానికి యేసు కృప ఆధారం కాదని నేను అనట్లేదు, కానీ భూమి మీద మనం వ్యక్తిగతంగా దీవించబడటానికి, మనం కృప పొందాలంటే మన ప్రవర్తన, మన బుద్ధి, మన చర్యలు కూడా ఉండాలి. దీనికి ఓల్డ్ టెస్టిమెంట్లోను, న్యూ టెస్టిమెంట్లోను కూడా ఆధారాలు ఉన్నాయి. పాత నిబంధనలో అందరినీ కృపలో ఈక్వల్ చేసి పడేశాడు అంటే కుదరదు. అట్లయితే సౌలునే ఉంచాలి, సౌలుని తీసేసి దావీదును పెట్టకూడదు. ఎందుకంటే ఇక మన నీతి క్రియలతో అవసరం లేదు. ఇక సౌలిక ఏ తిరుగుబాటు చేసినా, ఏ గడ్డి తిన్నా సరే సౌలునే పెట్టాలి. కానీ దేవుడు ఏం చేశాడు? సౌలు తిరుగుబాటును బట్టి సౌలును తొలగించి తన చిత్తానుసారమైన మనసు, సుబుద్ధి కలిగిన మనస్సు కలిగినటువంటి దావీదును నిలబెట్టాడు. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? అంటే ఒకడు చెడిపోయినోడు అని అర్థమైంది. ఎంత చెప్పినోడు మారు మనసు పొందడని అర్థమైంది. తీసి అవతల పడేశాడు. అక్కడ ఏమన్నాడంటే, సౌలుకు రాజ్య విషయంలో నా కృప దూరం చేశానన్నాడు. సౌలుకు రాజుగా ఉండకుండా అతని నా కృపలో నుండి తొలగించేశాను, అక్కడ నా కృప పోగొట్టుకున్నాడు అన్నాడు. దేవునికి మహిమ. అది దావీదుకు దొరికిందన్నాడు. అది దావీదు స్వతంత్రించుకున్నాడు. తేడా చూడండి, ఆయనకి ఈయనకి తేడా చూడండి. ఇద్దరి ప్రవర్తనలో వేరియేషన్ ఉంటుంది. దావీదు సుబుద్ధి గలవాడు. సౌలు చూడండి ఎన్నిసార్లు మాటలు తప్పాడు. కూతుర్ని ఇస్తానన్నాడు, గొలియాతుని చంపితే కూతుర్ని ఇలా ఈటి తీసుకొని వెంటబడ్డాడు. ఆయనకి ఇస్తానన్న కూతుర్ని ఇంకొకటికి ఇచ్చాడు. తెలుసు కదా మీకు. చివరికి జనం తిడతారేమో అని మళ్ళీ మీకాల్ని ఇచ్చాడు. ఏ కాల్ని? ఆమె పేరు మీకాలు, రెండవ కూతురు, ఆమెను ఇచ్చాడు. మళ్ళీ ఆమెను కూడా విడగొట్టి మళ్ళీ ఇంకొకటికి ఇస్తాడు. దావీదునేమో రాజుగా చేయాల్సిన దావీదును ఈటి తీసుకొని తరుముతాడు. దావీదుకు సపోర్ట్ చేసినందుకు యోనాతాను కూడా తిడతాడు. ఇంత దుర్మార్గం సౌలు చేస్తుంటే దావీదు బుద్ధి చూడు. 2 సార్లు దావీదుకు సౌలును చిక్కిస్తే తన ప్రాణం తీయ చూసేవాడు తన కళ్ళ ముందే ఉంటాడు. నిద్రపోతా ఒక వేటుతో తెగొట్టేయచ్చు. కానీ అభిషేక్ అడుగుతాడు, బా నీ శత్రువుని నీకు అప్పగించిన యెహోవాకు స్తుతి కలుగును గాక, వేసేయమంటావా అంటాడు. తప్పురా, అతడు అభిషిక్తుడు. నా ప్రాణాన్ని చంపచూస్తున్నాడు, నా ప్రాణాన్ని తీయ చూస్తున్నాడు, నన్ను చంపచూస్తున్నాడు అంటే నా దేవుని సెలవు లేకుండా నన్ను ఏం చేస్తాడు ఈ పిచ్చోడు? నేను చేయను. నేను చేసిన నేరం ఏం లేదు, అన్యాయంగా నన్ను తరుముతున్నాడు కనుక
అతడే యుద్ధములో చచ్చును, లేకపోతే దేవుడే వానిని మొత్తును, నేను మాత్రం ఆ పాపం కట్టుకోను, నాకొద్దు అని 2 సార్లు వదిలేసి వస్తాడు. వదిలేసి వచ్చి సౌలును సరిగా కాయనందుకు సైన్యాధిపతులను తిడతాడు దావీదు కొండెక్కి. ఎరా, ఇంతేనా రాజును కాసేది? ఇంతేనంటారా రాజు దగ్గర ఉండేది? రాజు నిద్రపోతున్నాడు, కాపలాగున్న మీరు నిద్రపోతున్నారు అని అరిస్తే అందరూ లెగుస్తారు, సౌలు కూడా లెగుస్తాడు. లేస్తే దావీదు గొంతు వినపడుతుంటుంది. నాయనా దావీదా, ఈ స్వరం నీదేనా అంటాడు. రాజా, నాదే. తమరు మిన్నలిని తరిమినట్టు నన్ను తరుముతున్నారు, ఏంటి నేను మీ ఎడలు చేసిన అపరాధం? ఓ పిచ్చుక మీద నువ్వేదో ఏదో చేసినట్టుగా చేస్తున్నావు, నేను చేసిన పాపం ఏంటి? రాజా, ఎందుకు తమరు ఇంత కక్ష కలిగి ఉన్నారు నా మీద? ఇదిగో ఈ పర్యాయం యెహోవా నిన్ను నా చేతికి అప్పగించను, అయితే నీ ప్రాణమునికి ఏ హాని తలపెట్టలేదు. ఇదిగో నీ వస్త్రపు చెంగును మాత్రం తీసుకొచ్చాను చూడమంటే. చూస్తే వస్త్రపు చెంగు కోసి ఉంటుంది, అంటే సాక్ష్యం. ఈ వస్త్రపు చెంగు కోసినోని నీ గొంతు కూడా కోయగలను, కానీ నేను ఆ పని చేయలేదు. దేవుడు నీ మీద ఉంచిన అభిషేకానికి నేను విలువనిచ్చాను అని దావీదు మాట్లాడినప్పుడు ఏమంటాడు తెలుసా సౌలు? దావీదా, నాయనా, నీవు నాకంటే నీతిమంతుడవు, యెహోవా నిశ్చయముగా నిన్ను ఆశీర్వదించుగాక అంటాడు. తను శత్రువు ఎడల కూడా సుబుద్ధి కలిగి ప్రవర్తించి శత్రువు యొక్క దీవెనలు కూడా పొందినవాడు దావీదు. ఇప్పుడు చెప్పండి, దావీదు ప్రవర్తనకు దేవుడు ఓటే లేదా? వేసాడా లేదా? దీన్ని బట్టి ఆలోచన చేయండి. ప్రతి విషయంలోనూ మన ప్రవర్తనను దేవుడు కనిపెడతాడు. ఎందుకు? మన పరలోక రాజ్యం ఇవ్వాలా లేదా అన్న విషయం కాదు. మనల్ని ఏ మెట్టులో ఉంచాలి, ఏ స్థానంలో ఉంచాలి, మనకెంత ఇవ్వాలి అన్న దాని విషయంలో మన ప్రవర్తనను తప్పకుండా దేవుడు పట్టించుకొని తీరతాడు. పోతీఫెరో భార్య దగ్గర యోసేపు నీతిని పసిగట్టాడు. ఒక ఛాన్స్ ఇచ్చాడు. మెత్తబడతాడా, గట్టిగా ఉంటాడా? ఆ ఛాన్స్లో పాస్ అయ్యాడు యోసేపు. సక్సెస్ అయిపోయింది. నీతికి నిలబడ్డాడు, దానికోసం శ్రమ పడ్డాడు. నీతిగా నిలబడ్డాడు, దానికోసం అగచాట్ల పాలయ్యాడు. నీతికి నిలబడ్డాడు, దానికోసం నింద పాలయ్యాడు. నీతికి నిలబడ్డాడు, దానికోసం జైలు పాలయ్యాడు. అన్యాయం చేసినందుకు కాదు, నీతిగా ఉన్నందుకు. అదే అన్యాయం చేసి గడ్డి తిన్నట్టయితే అసలు ఏం ఉండేది కాదు, మంచిగా రాజభోగాలు ఉండే ఇంట్లో. ఎందుకంటే ఓనర్కి తెలియదు, పాపం పోతీఫెరోకు తెలియదు భార్య ఇంత దరిద్రపుదని, ఇలాంటి దురాలోచన కలిగి ఉందని తెలియదు. ఉత్తమరాలు అనుకుంటున్నాడు. ఆమెమో యోసేపు విషయంలో ఎట్లా చేసింది. ఒకవేళ యోసేపు చేయగలిగింది ఏముంది? ఆమె యజమానురాలు, నేను బానిసని, మరి నేను తప్పదు, ఇక నేను బెండ్ అవ్వాల్సిందని బెండ్ అయినట్టయితే, యజమానుడు వెలుపలికి వెళ్ళిన ప్రతిసారి కూడా వీళ్ళు అక్రమం చేసేవాళ్ళు. యోసేపుకి ఏది తక్కువ కాకుండా ఆమె చూసేది. కానీ మీకు తెలుసా, ఆ అల్పకాల పాప భోగానికి యోసేపు కానీ కక్కుర్తి పడ్డట్టయితే ఆ పోతీఫెరో ఇంట్లో బానిసగానే ఆగిపోయేవాడు. యోసేపు చరిత్ర మనకు తెలిసేది కాదు. యోసేపు దేశానికి, కుటుంబానికి, సమాజానికి దీవెనకరం అయ్యేవాడు కాడు. ఇంకా చెప్పాలంటే అక్కడే ఉండేవాడు, ఆ పాపం కంటిన్యూ చేస్తూ ఉండేవాడు. పాపం యొక్క లక్షణం ఏంటంటే ఏదో ఒకనాడు అది విస్ఫోటనం చెందిద్ది. దాని లక్షణం, దాని జాతి లక్షణం, పాపం యొక్క జాతి లక్షణం ఏంటంటే అది ఉండి 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 ఒక్కసారిగా విస్ఫోటనం చెందిద్ది. దాగదు, పాపం దాగదు, పట్టుకుంటుంది, బయటపడిద్ది. దాని లక్షణం అది. ఖచ్చితంగా ఏదో రోజు చిక్కేవాడు, అప్పుడు ఏకదం చంపేసేవాళ్ళు, లేకపోతే ఏమైపోయేవాడో. అట్లా ముగిసిపోయేది యోసేపు జీవితం. కానీ ఒక పూట కూటి కొరకు జ్యేష్ఠత్వపు హక్కును అమ్మేసుకున్న ఏశావులాగా నేను ఉండకూడదు. మా పెదనాన్న చేశాడు ఆ పని. ఒక పూట కూటి కొరకు జ్యేష్ఠత్వపు హక్కు అమ్మేసుకున్నాడు. మా నాన్న తనకున్న దాన్ని త్యాగం చేసి మరి జ్యేష్ఠత్వపు హక్కును, దేవుని దీవెనను పొందుకున్నాడు. ఆయన కడుపును పుట్టా నేను. నాకు దేవుడు కావాలి, దేవుని మెప్పు కావాలి, దేవుని సంతోషం కావాలి. అందుకోసం అవసరమైతే కొన్నిటిని నేను నష్టపోవటానికి కూడా ఇష్టపడతా.
కొన్ని ఆనందాలు నాకు దక్కకపోయినా పర్వాలా, కొన్ని సుఖాలు నాకు దక్కకపోయినా పర్వాలా, కొన్ని సంతోషాలు నాకు దక్కకపోయినా పర్వాలా, ఆ దిక్కుమాలిన సంతోషాలు నాకు నా దేవుడు చాలు. నేను ఎన్ని సుఖాలు పొందినా అవన్నీ అల్పమైనవే, ఎన్ని సంతోషాలు పొందినా అల్పమైనవే. నా జవసత్వాలు బాగున్నంత వరకే, ఏ మాత్రం తేడా వచ్చినా ఇంకేముండదా. ఇంతోటి భాగ్యానికి ఎందుకు ఈ వెంపర్లాట, ఎందుకు ఈ దిగుళ్ళు, అయ్యో అందరూ అయ్యాన్ని అనుభవిస్తున్నారు, నేను ఏమీ పొందలేకపోతున్నాను, ఈ ఏడుపంత ఎందుకు నాకు? కొన్ని నాకు సుఖాలు దక్కకపోయినా పర్వాలా, కొన్ని ఆనందాలు దక్కకపోయినా పర్వాలా, నా దేవుని ఎదుట నేను నీతిగా నడుచుకుంటాను. ఈ పాయింట్ని క్యాచ్ చేశాడు దేవుడు. శబాష్ శబాష్, పాస్ అయ్యావు నాన్న, నచ్చావు నాకు. పో. చూడండి పాపం, నీతికి నిలబడ్డందుకు అగచాట్ల పాలయ్యాడు. అవినీతికి మెత్తబడ్డట్టయితే ఆ పరిస్థితి ఉండేది కాదు యోసేపుకి. అవునా కాదా? అవినీతికి లోబడ్డట్టయితే, అల్పకాల పాపానికి ఇష్టపడ్డట్టయితే జైలు పాలయ్యేవాడా? అయ్యేవాడా? అవసరమైతే పోతిఫెరో వైఫే కేసేసేది, నాకు నువ్వు వద్దు ఇతనే కావాలని. ఇప్పుడు జరుగుతుంది కదా, అంతే జరుగుతుంది. ఇప్పుడు పబ్లిక్లో అంతే జరుగుతుంది. ఇప్పుడు ట్రెండ్ అండి, ఇప్పుడు ట్రెండు తెలుసా మీకు? హస్బెండ్ ఉంటాడు, మళ్ళీ బెస్టీ బాయ్ అంట. బెస్టీ బాయ్, బ్రస్ట్ బాయ్, బెస్టీ నడుస్తుంది అంతే. భర్త ఉంటాడు, మళ్ళీ ఇంకోటి ఈడు కూడా అంతే తెచ్చాడు. వాళ్ళ ఇష్టం. అవసరమైతే కేసేస్తారు అంతే, నాకు నువ్వు వద్దు వాడే కావాలి. ఏం చేస్తారు? ప్రియులారా, ఒక పూట కూటి కొరకు జ్యేష్ఠత్వపు హక్కు నమ్మేసుకున్న ఏశావు లాంటి భ్రష్ట బ్రతుకులు ఇవి. అల్పకాల పాప భోగాన్ని ప్రేమించి దేవుని నీతిని పక్కకు నెట్టేసిన బ్రతుకులు ఇవి. యోసేపు కానీ కక్కుర్తిపడి ఆ అల్పకాల పాప భోగానికి బెండ్ అయిపోయి ఆమెకు లోబడ్డట్టయితే ఆమెతో లైఫ్ దొరికేది అతనికి. గుట్టు బయటపడనంత వరకు అందులో ఇంట్లో రాజభోగాలు ఎలగబెట్టేవాడు, నమ్మిన అయ్యగారికి నామం పెట్టి. అంతేగా పాపం నమ్మిన అయ్యగారికి ఏం చేసి రాజభోగాలు వెలగబెట్టేవాడు. చివరికి కేసు బయటపడితే అవసరమైతే ఆమె రివర్స్ అయింది. ఎంతకైనా ఇది అయింది కాబట్టి ఆమె మాత్రం దక్కేది ఆయనకి. నాకొద్దు, నా యజమానుడు మనుషుడు చూడకపోయినా నా దేవుడు చూస్తున్నాడు. అమ్మో, నా దేవుని ఎదుట ఇంత నీచానికి నేను ఎందుకు దిగజారాలి? నాకొద్దు. ఈ దరిద్ర పని వల్ల నాకు వచ్చేటువంటి ఆనందం క్షణికం నాకొద్దు. నాకు నా దేవుడి సంతోషం చాలు. ఒరే, నువ్వు లోపడకపోతే నీ గతి తెలుసా? నా సంగతి తెలుసా? ఆడది అబద్ధం ఆడితే గోడ కట్టినట్టు ఉంటుంది. కేసీపీ సిమెంట్ వేసి, ఇప్పుడు కేసీపీ ఏ సిమెంట్ అవుతుంది? నేను ఆడానంటే అయిపోయావు నువ్వు. ఆడింది నిజంగానే. నన్ను బలాత్కారం చేశాడు, నా చేయి పట్టుకున్నాడు. చూడండి, ఆమె కేసు పెట్టింది, ఆమె మాట్లాడింది. వచ్చిన వాళ్ళు చూడొద్దు. ఎవరు బలాత్కారం చేశారు? ఇప్పుడు ఆమెను బలాత్కారం చేశాడు అనుకో యోసేపు, ఆమె వస్త్రాలు యోసేపు చేతిలో ఉండాలి. ఎంత ఆఫ్ మైండ్ వాళ్ళు! దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆమె నేను బలాత్కారం చేస్తే ఆమె వస్త్రాలు ఆయన చేతిలో ఉండాలి. కానీ యోసేపు వస్త్రాలు ఎవరి చేతిలో ఉన్నాయి? ఆమె చేతిలో ఉంది. ఇప్పుడు ఎవరిని బలాత్కారం చేయలేరు? ఆమె చేయిపోయింది. ఇది ఎలాగొద్దు అమ్మగారు, మరి వస్త్రాలు అతని చేతిలో ఉండాలి, నీ చేతిలో ఉన్నాయి ఏంటంటే అక్కడే అయిపోతుండే. అడగలా. అవునా అమ్మగారు, సరే దుర్మార్గుడు ఎంత పని చేశారు అని యోసేపు మీద ఎగబడ్డారు. ఒక్కడికి బ్రెయిన్ పని చేయలే. యేసయ్య సమాధి దగ్గర కూడా అంతే. మేము నిద్రపోవచ్చుండగా ఆయన శిష్యులు వచ్చి ఆ శవమును ఎత్తుకొని పోయారు అన్నాడు. నిద్రపోతే ఎట్ట చూసావురా? నిద్రపోయేవాడికి ఏం తెలియదు, ఇక నోరు మూసుకో అంతే, ఏం జరిగిందో మాకు తెలియదాను. అంతేగాని మేము నిద్రపోవచ్చుండగా ఆయన శిష్యులు వచ్చి ఆ శవమును ఎత్తుకొని పోయి అంటే నిద్రపోయినట్టు కాళ్ళు సక్క ఒక కన్ను తెలిసి ఒక కన్ను నిద్రపోతూ చూస్తున్నాను.
నమ్మేవాడి కన్నా లాజిక్ ఉండొద్దు, అంతే నమ్ముతారు. అది మూఢత్వం చెప్పా కదా, దాని ఎఫెక్ట్ అన్నమాట. దేవునికి స్తోత్రం. యోసేపు వస్త్రాలు ఆమె చేతిలో ఉన్నాయి, ఎగబడింది ఆమె. కానీ అన్యాయంగా నింద పాలు చేసి, జైలు పాలు చేసి, దెబ్బలు కొట్టి, దూషించి ఎన్ని చేసి ఉంటారో పాపం. కానీ నీతికి నిలబడి బాధలు పడ్డాడు. పిల్లలు గుర్తుపెట్టుకోండి, అవినీతి చేస్తేనే బాధలు కాదు సమాజంలో, అక్రమం చేస్తేనే బాధలు కాదు. కొన్నిసార్లు దేవుని కొరకు నీతికి నిలబడ్డా కూడా మనం బాధలు అనుభవించాల్సి వచ్చింది. న్యాయానికి పోయినప్పుడు కూడా బాధలు పడాల్సి వచ్చింది. నీతి ప్రవర్తన కలిగి ఉన్నందుకు కూడా బాధలు పడాల్సి వచ్చింది. ఎందుకంటే సమాజం చెడిపోయి ఉంది కదా, దానిలాగా చెడిపోయిన అడుగులు ఎత్తే అది మనకు సపోర్ట్ చేసిద్ది. ఏయ్ నువ్వు వేరు నేను వేరు అంటే నీ అంతు తేలుస్తూ ఉంటుంది సమాజం. అది దాని బుద్ధి. అది నీతికి నిలబడితే మా కూర్చో తల్లి, కూర్చో. మీరు నాకెళ్ళి చూడండి. మీరు అటు చూస్తారు లేదని ట్రైల్ వేసారు, లేదు ఎమ్మటి చూశారు మీరు. స్తోత్రం, గట్టిగా చెప్పండి అండి. గడియారం కూడా లేదు, నాకు వాచ్ కూడా లేదు. నాయన టైం ఎంత ఇద్దాం మళ్ళీ. ఈ మధ్య మారు మనసు పొందాను నేను, ఎక్కువ టైం తీసుకోవట్లేదు. ఏమన్నా పెట్టండి, ఇక్కడ ఆధారం పెట్టండి. కొన్నిసార్లు నీతికి నిలబడ్డప్పుడు బాధలు పడతాం. అయితే గుర్తుపెట్టుకోండి, అవినీతి చేసి దరిద్రం తెచ్చుకోదు. అవినీతి చేస్తే వచ్చే ఫలము పాప ఫలం. అది దేవుడిచ్చేది కాదు, మన పాప ఫలం అది. కానీ నీతి కలిగి మనం బాధను అనుభవిస్తే దాన్ని దేవుడు చూస్తాడు, ఆ బాధని మనకు ఆశీర్వాదంగా మారుస్తాడు ఆయన. గట్టిగా నీతి ప్రవర్తన కలిగి మనం బాధను అనుభవిస్తే దాన్ని దీవెనగా మారుస్తాడు దేవుడు. నీతికి నిలబడి నమ్మి నన్ను బానిసగా కొనుక్కొని నా చేత అడ్డమైన చాకిరీ చేయించుకోవచ్చు, కానీ నన్ను ప్రేమించి మరి ఈడెవడు మంచోళ్ళలాగా ఉన్నాడు, మెత్తటోళ్ళలాగా ఉన్నాడు, బాగా బతికినోళ్ళలాగా ఉన్నాడు అని అయ్యగారు నా మీద జాలిపడి, అమ్మ నిన్ను తప్ప మొత్తాన్ని అప్పచెప్పాడు, దయచేసి నా విషయంలో నువ్వు కొంచెం ఆలోచించమ్మా నువ్వు అని అన్నప్పుడు ఎంత నీతి ప్రవర్తన అండి అది. యోసేపు ఇక్కడ ఎవరు లేరు, మనమే ఉన్నాం, ఎవరు చూడట్లేదంటే లేదమ్మా ఆయన చూస్తున్నాడు. దేవునికి భయపడాడు, ఎంత నీతి కనపరిచాడు. కానీ ఏం జరిగింది? జైలు పాలయ్యాడు. నింద పాలయ్యాడు, మాటలు పడ్డాడు, దెబ్బలు తిన్నాడు, చెరసాల పాలయ్యాడు. 2 ఏళ్ల పైన అందులో బాధను అనుభవించాడు. ఇలా నీతికి పోయి, మంచితనానికి పోయి, న్యాయానికి పోయి, యథార్థతకు పోయి బాధలు పడేవాళ్ళు చాలా గాయపడతారు. కొంతమంది ఆవేశం ఎక్కువై తీర్మానాలు కూడా చేస్తారు. ఏం తీర్మానాలు తెలుసా? న్యాయానికి కూడు లేదురా, ఇక నుంచి అన్యాయమే. నీతికి కూడు లేదురా, ఇక నుంచి అవినీతే. మంచితనం అది ఇది జాలి దయ ప్రేమలంటే జనాలు లెక్క చేయట్లా. ఒక్కొక్కటి సంగతి చెప్పాలి, ఒక్కొక్క దాని సంగతి చెప్పాలని లేడీసు జెంట్స్ అట్లా నడువులు కడతా ఉంటారు. నడువులు ఇక లాభం లేదండి, నేను చెబుతున్నా వద్దు. ఇక అట్ట నీతిగా ఉంటే లేదు, ఎట్ట నీతిగా ఉంటే లేదు, ఇక లాభం లేదంటే ఏ ఉండదు ఆడ నీ బంద. బలురక్కసి చెట్లలో వల్లి పద్మము కనబడినట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుతుంది. తన చుట్టూ నీతి మాలిన సమాజం ఉన్న తన ప్రియురాలట నీతిని కాపాడుకుంటుందట. లాభం లేదు, అన్ని ముళ్ళ చెట్లు అయిపోయినాయి, ఇక నేను కూడా ముళ్ళ చెట్టు అవతారం ఎత్తాల్సింది అనుకోదు. చుట్టూ ఉన్న ముళ్ళ చెట్లైనా సరే తను మాత్రం వల్లి పద్మలాగానే ఉండాలని సిద్ధపడిద్ది. తన తత్వాన్ని పోగొట్టుకోదు, తన నిర్మలత్వాన్ని, పరిమళాన్ని, కోమలత్వాన్ని అది పోగొట్టుకోదు. వల్లి పద్మం. చుట్టూ ముళ్ళ చెట్లే, బలురక్కసి చెట్లు. అబ్బో ఈ రాక్షసు గుంపులో మనం ప్రేమ, జాలి, దయ, నీతి, న్యాయం అంటే కాదబ్బాయ్, ఇక లాభం లేదు, మనం కూడా లైన్లో దిగాల్సిందే అని అంటారు కదా. అది ఇందా చెప్పింది నేను. అట్లేమో వద్దులే అని చెబుతున్నా. కొంతవరకు సహేతుకంగా నువ్వు ఏదైనా పోరాడితే పోరాడు, కానీ నీతిని కోల్పోయి అవినీతి పరుల మధ్యలో నువ్వు కూడా అవినీతికి దిగొద్దు. లోకస్తులు అన్నట్టు న్యాయానికి కూడా లేదు, నీతికి రాజ్యం కాదనే మాట అనొద్దు.
నీ న్యాయ ప్రవర్తనకు తప్పకుండా దేవుని దగ్గర జవాబు ఉంది. నీ నీతి ప్రవర్తనకు తప్పకుండా జవాబు ఉంది. నీ నీతిని నిలబెట్టుకునే విషయంలో కొంచెం పరీక్షకు గురవుతావు నువ్వు. నేను గురవుతా, మనం కొంచెం పరీక్షింపబడతాం. ఆయనలాగా యోసేపే, ఎన్ని మెసేజ్ల్లో ఆయన మనకు మాదిరి దొరుకుతాడో యోసేపు, ఎన్ని ఉపదేశాల్లో యోసేపు లైఫ్ వచ్చిందో నేను చెప్పినప్పుడు. నీతినే కాచుకున్నాడు, నీతి కోసం జైలు పాలయ్యాడు, నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉన్నాడు. మొత్తం మీద ఏం జరిగిందో మీకు తెలుసు. ఆ తర్వాత ఇక నేరుగా చెరసాల నుంచి అగ్రపీఠం మీదకి వెళ్ళిపోయాడు. ఆ శ్రమ ఆ పరీక్షా కాలం పూర్తయి ఆ శ్రమ తీరిన తర్వాత యోసేపు ఏమయ్యాడు తెలుసా? ఫరోకే ఫరో అయ్యాడు. ఒక బానిస, ఐగుప్తు రాజ్యం మొత్తం అప్పట్లో అగ్రరాజ్యం. ఆ అగ్రరాజ్యానికి రాజు పోతిఫెరో సైన్యానికి సంబంధించినటువంటి అధిపతి ఫరో. ఈ ఫరో అంటాడు, యోసేపు నీ దేవుడు ఆశీర్వదించినాక ఈజిప్ట్ మొత్తానికి నేను ఫరో, నాకు నా ఫ్యామిలీతో సహా యోసేపు నువ్వే ఫరో అంటాడు. అంటే ఆ రాజ్యపు రాజుకి అంత దయ పుట్టిస్తాడు యోసేపు మీద. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, మనుషుల కంటే ముందు మనం దేవుడికి నచ్చాలి సోదరా. ఎవరికి నచ్చాలి? పెద్దగా చెప్పండి. అది దృష్టిలో పెట్టుకోవాలి తమ్ముడు, చెల్లెమ్మా. దేవుడికి నచ్చాలి. దేవుడికి నచ్చితే రాజులను నీ పాద ధూళి నాకేటట్టు చేస్తాడు ఆయన. దేవునికి నీ ప్రవర్తన నచ్చితే జనములను నీకు స్వాస్థ్యముగా ఇస్తాడు. భూమిని దిగంతముల వరకు సొత్తుగా ఇస్తాడు, జనములను స్వాస్థ్యముగా ఇస్తాడు. దేవునికి నువ్వు నచ్చితే, దేవునికి నీ క్రియలు నచ్చితే, దేవునికి నచ్చునట్లుగా ఆయన మాటలను అనుసరించి నువ్వు బ్రతకడానికి ఇష్టపడితే నిశ్చయముగా నిన్ను ఆశీర్వదిస్తాడు ఆయన.